ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ట్రాన్స్జెండర్ అనే వ్యక్తి దీపుకి అసలు ఇలా జరిగిందంటే ఎవరు కూడా ఊహించుకోలేకపోతున్నాము. మేము పడుకుందామన్నా మాకు నిద్రలు కూడా రావట్లేదు. అంత కిరాతకంగా తను చంపాడు. కానీ తను చేశాడు. మేము ఎంతో చేస్తున్నాము. అనకాపల్లిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రెసిడెంట్లు అందరూ ఉన్నారు. వార్డు మెంబర్స్ కూడా ఉన్నారు. ఒక్కలో వచ్చి మాకు ఎందుకండి స్పందించలేదు, దేనికోసమండి స్పందించలేదు, మాకు ఓట్లు కావాలంటే మీరు మా ఇంటి దగ్గరికి వచ్చి మీకు ఇల్లులు ఇస్తాము, వాకిళ్ళు ఇస్తాము అన్నీ చెప్పడము, మా నుంచి ఓట్లు వేసుకోవడము, మాకు ఒక్కలో ఎందుకండి న్యాయం చేయట్లేదు. ఒక ఎమ్మెల్యే రాలేదు దేనికండి, ఒక ఎంపీ రాలేదు దేనికండి. ఇదే అనకాపల్లిలో మా ఓట్ల మీదే కదండి మీరు కూడా గెలిచారు, మా ట్రాన్స్ ఇంటికి వచ్చే కదండి మీరు కూడా ఆశీర్వాదాలు తీసుకొని గెలిచారు. కానీ మాకు ఎందుకండి న్యాయం చేయట్లేదు. మీరు అనకాపల్లిలో ఉండి మాకొక్క న్యాయం అనేది జరగలేదు. మాకంటూ మా వెనకతలు దన్ను కింద నించోలేదు. మా దగ్గరికి వచ్చి అమ్మ ఏం జరిగింది ఏంటి అని ఎందుకు సార్ అడగట్లేదు. మీ రాజకీయ నాయకులకు ఒకటే కోరుకుంటున్నానండి, మీరు రాలేదని కూడా మేము బాధపడతాం. అలాని మిమ్మల్ని మాత్రం నిందించట్లేదు సార్. మీ రాజకీయ నాయకులందరికీ చేతులు జోడించి మా హిజ్రా కమిటీస్ అందరూ దండం పెడుతున్నాం. కానీ మా దగ్గరికి వచ్చి ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ రావాల్సిందిగా కోరుకుంటాం. ఇది ఇంకా పెద్ద చేయాలి. వాడికి మాత్రం ఇదే చెప్తున్నాము, ఎన్నిసార్లు చెప్పినాము ఒకటే చెప్తున్నాం, వాడికి మాత్రం ఉరి శిక్ష తీయాలి. కానీ ఎలా ప్రజల ముందు అందరికీ తెలిసిలా తీయాలి. ఎందుకంటే సార్ ఇలా ఒకడు ఉరి శిక్ష చేస్తే ఇంకో ట్రాన్స్జెండర్ లైఫ్లోకి ఒక అబ్బాయి కూడా చేరుకోడు, మిమ్మల్ని లవ్ చేస్తానని చెప్పడు. అందుకే చెప్తున్నాను సార్, ఒక ట్రాన్స్జెండర్ లైఫ్లోకి ఎవరైనా మగవాళ్ళు వస్తే లైఫ్ లాంగ్ ఉంటానని ఒక ఆధార్ కార్డ్ తెచ్చుకొని మీ అమ్మ బాబులు చెప్పుకోమా లైఫ్లోకి రండి. ఇప్పుడు దీపు అనే లైఫ్లోకి అబ్బాయి వచ్చి ఏం చెప్పాడు తెలుసా మీకు? ఎవరికి తెలియదు. నీతో లైఫ్ లాంగ్ ఉంటాను, నా జీవితకాలం నీతోటే, నా సర్వస్వం నీకని అబ్బాయి చెప్పాడు. ఈ అమ్మాయి కూడా అంతే హోప్స్ పెంచుకుంది. తన హోప్స్ పెంచి మాకు హోప్స్ పెంచి, తన హోప్స్ పెంచడం వల్ల మాకు హోప్స్ ఎక్కువ అవుతాయి కదా సార్. తనకు కూడా హోప్స్ పెంచి తన జీవితం నాశనం చేసి లాస్ట్కి తన జీవితం ఎలా అయిందో మీరు చూసారా? కనీసం మొక్కలు కుక్కలు వేసాడా? వాడు మనిషి కాదండి, వాడు భూమి మీద ఉండడానికి మా ట్రాన్స్జెండర్ అందరూ ఒకటే కోరుకున్నాం, వాడికి ఉరి తీయాలి. ప్రతి ఒక్కరికి మనకి ఈ రోజు దీపు చనిపోయి 5వ రోజు అండి. కానీ ఇంకా కూడా మనం తను మర్చిపోలేకపోతున్నాం. కానీ మీరు అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి ఇంత దూరం వచ్చినందుకు మీ అందరికీ మాకు ధన్యవాదాలండి ప్రతి ఒక్కరు కూడా. కానీ తనని శిక్షించడానికి చాలా సహాయపడ్డ పోలీసు అందరూ కూడా మా ధన్యవాదాలు. కానీ అలాంటి వాడిని కూడా మనం వదలకూడదండి. వారికి ఉరి శిక్ష పడేదాకా కూడా మేము పోరాడుతూనే ఉంటాము. అలాగే మాకెంత పిల్లో వాళ్ళ తల్లిదండ్రులు కూడా అండి, నిజంగానా వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ అండి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంకానా వీళ్ళకి ఎంత కనబిడ్డో మా దగ్గరకు వచ్చి కూడా మా సొంత పిల్లల మేము చూసుకున్నాం దాన్ని. కానీ ప్రతి ఒక్కరు కూడా పోరాడాలి, ప్రతి ఒక్కరు కూడా మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఈరోజు ఇలాగ క్యాండిడేట్స్ ర్యాలీ జరపబడుతుంది. ఈ న్యూస్ని ఇంకా పెద్ద చేసి పైకి పంపించాలి ప్రతి ఒక్కరు కూడా. అలాంటి ఉంచుకోవడం కన్నా కుక్కలా పెంచుకోవడమే బెటర్ అండి. అలాంటి కుక్కను పెంచుకోవడం బెటర్. అలాంటి వాడిని మాత్రం దరి చేరకూడదు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇప్పటికి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు కూడా బుద్ధి రావాలి. ఇప్పటికి వచ్చి వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు కానీ వాళ్ళ ఊరి పేరు ఏంటో వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవరు బయటికి రానవ్వలేదండి. మరి ఏం జరుగుతుందో కూడా మాకు తెలియదు. ఈ విషయాలన్నీ మేము అడుగుతుంటుంటే చెప్పట్లేదు. ఈ న్యూస్ చూసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా బుద్ధి రావాలి. నిజంగానా అలాంటి కొడుకులు కొన్నందుకు సిగ్గుపడాలని కూడా మేము అనుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా. అలాంటి వాడిని పెంచడం కన్నా ఇంట్లో ఒక కుక్కను పెంచుకోవడం బెటర్ అని మేము అనుకుంటున్నామండి. నమస్తే.